హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఎవరైతే కమర్షియల్ మీటర్స్ ఉన్నాయో, అంటే టైప్ 2 మీటర్స్, ఎవరైతే రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్కు వాడే ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఉన్నాయో వాళ్ళకు బిల్లు ఎక్కువ రావడం జరుగుతుంది. సో సడన్ గా 5 టైమ్స్ 10 టైమ్స్ కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కమర్షియల్ యాక్టివిటీస్ వాడే వాళ్ళకి బిల్లింగ్ కేవీహెచ్ లో అవుతుంది. సో రెసిడెన్షియల్ లో వాడే వాళ్ళకు కేడబ్ల్యూహెచ్ లో అవుతుంది. సో కేడబ్ల్యూహెచ్ లో అయిన వాళ్ళకి సో కెపాసిటర్ ప్యానల్ అనేది ఏపీఎఫ్ఆర్ ప్యానల్ అనేది అవసరం లేదు. సో డొమెస్టిక్ లో ప్రజెంట్ అయితే అవసరం లేదు. సో ఎవరైతే కమర్షియల్ ఉన్నారో, సో నాన్ డొమెస్టిక్ బిజినెస్ పర్పస్ లో వాడుకుంటున్నారో ఆ మీటర్లు మాత్రం కంపల్సరీగా కెపాసిటర్ ప్యానల్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి బిల్లింగ్ అనేది కేవీహెచ్ లో బిల్లింగ్ అవుతుంది. సో కేవీహెచ్ లో బిల్లింగ్ అయినప్పుడు కంపల్సరీగా కేవీఆర్ అనేది కూడా దాంట్లో రీడ్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువ ఇండక్టివ్ లోడ్స్, మోటార్స్ కానీ, ఏసీలు కానీ, అట్లా ఏవైతే కంప్రెషర్స్ కానీ ఇవి ఉన్న వాళ్ళు కంపల్సరీ కెపాసిటీస్ పెట్టుకోవాలి. సో 2-3 మంత్స్ అంటే ప్రీవియస్ ఎలా ఉండేనంటే, సో ఎవరైనా ఒక కెపాసిటర్ బ్యాంక్ కమర్షియల్ అయితే డైరెక్ట్ కెపాసిటర్ ప్యానల్ కెపాసిటర్ తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు. 5 కేవీఆర్ 10 కేవీఆర్ అని లైన్ మెయిన్ చెప్పేదాన్ని బట్టి, లేదా లోకల్ ఎలక్ట్రీషియన్ చెప్పేదాన్ని బట్టి పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎందుకంటే డైరెక్ట్ కెపాసిటర్ పెడితే కూడా మీకు బిల్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మీరు లోడ్ లేని టైంలో కూడా మీ కెపాసిటర్ అనేది ఆన్లో ఉంటుంది. సో ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు కేవీఆర్ అనేది మీరు డైరెక్ట్ కెపాసిటీ పెడితే ఏమవుతుందంటే మీకు కేవీహెచ్ అనేది కూడా పెరిగిపోతుంది. సో నో లోడ్ లో కూడా ఈ కెపాసిటర్ లోడ్ అనేది లోడ్ కింద కన్వర్ట్ అయిపోయి బిల్లు పెరిగిపోతుంది. సో కాబట్టి మనకు లోడ్ ఉన్నప్పుడే కెపాసిటర్ ఆన్ కావాలి, లోడ్ లేనప్పుడు కెపాసిటర్ ఆఫ్ లో ఉండాలి. అది అనేది మనకు లోడ్ అనేది వేరీ అవుతా ఉంటది. ప్రతి నిమిషానికి, ప్రతి గంటకు, ప్రతి సెకండ్ కూడా లోడ్ వేరీ అవుతూ ఉంటది. సో దాన్ని మనము మాన్యువల్ గా కెపాసిటీలో ఆన్ ఆఫ్ చేయలేము. అది డేంజర్ కూడా, కెపాసిటీలు బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనము ఏపీఎఫ్ఆర్ ప్యానల్ అనేది మార్కెట్ లో చాలా నుంచి ఉంది. ఇప్పుడు కూడా చిన్న స్మాల్ బిజినెస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏపీఎఫ్ఆర్ ప్యానల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఏపీఎఫ్ఆర్ ప్యానల్ పెట్టుకుంటే ఏంటంటే లోడ్ ప్రకారంగా ఆన్ ఆఫ్ చేసుకుంటా ఉంటుంది. లోడ్ ఉంటే మోటార్లు ఆన్ అయినప్పుడు ఈ ప్యానల్ ఉన్న కెపాసిటీలు ఆన్ అవుతాయి, మోటార్లు ఆఫ్ అయినప్పుడు ఈ ప్యానల్ ఉన్న కెపాసిటీలు ఆఫ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.